గండేపల్లి మండలం, జగ్గంపేట మండలాల్లో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా గండేపల్లి మండలం రాగంపేట పెన్యువల్ చర్చ్లో పాస్టర్ సుదర్శన్ రావు లాజరస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జగ్గంపేటలో బేతెల్ హిజ్ మినిస్ట్రీస్ చర్చ్లో సిలువ వేసే ముందు సిలువపై యేసుక్రీస్తు పలికిన 7 మాటలను వినిపించారు. అనంతరం ప్రత్యేక పాటలు, ప్రార్థనలు నిర్వహించారు. ఏదైతే చెప్పాలని ఆశిస్తున్నాడో ఆ మాట చెప్తాయండి. ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మరి ఇక్కడ రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు. మరి ఈ దినాన్న దేవుడు మనకి ఏది బోధించబోతున్నాడు? 7వ మాటలు 2వ మాటలు. ఈ మాటలో యేసయ్య బాధ్యత కనబడుతుంది. ఆయనకు చేతులకు కాళ్ళకు మేకులు కొట్టారు. అలాగే తన తలకు కూడా ముళ్ళు కిరీటం పెట్టారండి. ఆయన్ని కొరడలకు చాలా హింసించారండి. మనం ఎంతగా ఒక దెబ్బతిని చాలా బాధపడతాం. ఆయన మన కోసం. కాకినాడ జగన్నాథపురం మల్లాడి సత్యలింగం నాయకర్ చార్టీస్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల నందు గత 4 రోజులుగా నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణలో భాగంగా శనివారం విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ శిబిరంలో 108 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రముఖ పాఠ్యపుస్తక రచయిత, సైన్స్ ప్రమోటర్ రాయపాటి శివ నాగేశ్వరరావు 28 సైన్స్ ప్రయోగాలు చేసి వివరించి విద్యార్థులతో చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఎస్ఎన్ చార్టీస్ కార్యనిర్వహణాధికారి, సహాయ కమిషనర్ కరెస్పాండెంట్ కె విజయలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎంఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్రంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించుకునేందుకు, ప్రయోగాత్మక విజ్ఞానాన్ని ప్రోత్సహించేందుకు సైన్స్ ప్రయోగాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించబడిందని, ఈ తరహా శిక్షణ కార్యక్రమాలు యువతలో పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలవేదిక కన్వీనర్ నోరి బలరామకృష్ణ, సిసిఆర్టీ రిసోర్స్ పర్సన్ కేవీఎస్ఎస్ ప్రసాద్, ఉపాధ్యాయులు జి మేరీ విజయ్ కుమారి, వి పద్మావతి, జి శ్రీనివాస్, ఎంవిఎస్ శివరామకృష్ణ, కేసరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విజిల్ ఉంది. దీని తోకలో ఏం చేశారంటే విజిల్ పెట్టారనమాట. ఆ విజిల్ సౌండ్ ఎలా ఉంటుందో మీరు చూడండి. ఇది మీరు చూసారు కదా, మామూలు విజిల్ లాగా ఉన్నది కదా. దీని లోపల ఖాళీ స్థలం ఉన్నది, ఎంటీ స్పేస్, అంటే ఎయిర్ ఉంది. ఎయిర్ ఆగిపోయింది, ఎంటీ స్పేస్. మరి ఇక్కడ నుంచి ఇక్కడ హోల్ ఉంది. ఇక్కడ అది దీన్ని వాటర్తో ఫిల్ చేస్తున్నాను. నేను సిరంజిలో వాటర్ తీసుకుంటున్నాను అనమాట. ఈ సిరంజిలో ఉన్నటువంటి వాటర్ని దీంతో ఫిల్ చేస్తున్నాను. బయటకు వచ్చేస్తుంది. సరే, దీంట్లో కొంత స్పేస్ ఉంది, ఖాళీ స్థలం ఉంది, గాలి ఉంటుంది, అక్కడ నీళ్లు కూడా ఉన్నాయి అన్నమాట. నేను ఊతున్నప్పుడు ఆ నీళ్లున్న ఎయిర్ కాలం మారుతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్ అవుతుంది. ఊతున్నప్పుడు సౌండ్ ఎలా వస్తుందో మీరు చూసి చెప్పండి. ఎలా అనిపించింది? ఏ సౌండ్ అనిపించింది? వాట్స్
బాధలు పెట్టుకుని నిద్రపోని వచ్చింది మొన్న చికెన్ దునియా వచ్చింది